కానీ ఇప్పుడు గమనిస్తే యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు చెప్పిన మాట అక్షరాలుగా నెరవేరుతూ ఉన్నది. యేసు ప్రభు ఏం చెప్పిండో అది జరుగుతున్నది, జరిగిస్తున్నాడు. ఏది చెప్పిండో అది చేస్తున్నాడు మన యేసు ప్రభుల వారు. ఇలా యేసుక్రీస్తు నమ్ముకున్న మన జీవితంలో ఏం చెప్తున్నామో, ఏం మాట్లాడుతున్నావో ఆ మాట ప్రకారము, చెప్పిన మాట ప్రకారము మనము జీవిస్తున్నప్పుడు మనము యేసు క్రీస్తుకు సంబంధించిన వారమని, దేవుని పిల్లలమని అప్పుడు తెలిసిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతున్నవారు? అవును, మన జీవితం విలువైంది, మన కుటుంబాలు విలువైనవి, మన మాటకు విలువ ఉండాలి. మనం ఎంత విలువగల్లోలమైతే అంత విలువ కలిగిన మాటలు మన నోటిలో నుండి వస్తాయి. నీ విలువను తగ్గిపోతున్నప్పుడు, నీ సాక్ష్యాన్ని కోల్పోతున్నప్పుడు, నీ హృదయాన్ని చెడగొట్టుకొని నీ మనసును మాలిన్యం చేసుకుంటే నీ మాట విలువ తక్కువైంది. మన యేసయ్య మాట ఎటువంటి దొరికేనా? నేను శుక్రవారము చనిపోతాను, నన్ను చంపుతారు, హింసించి చంపుతారు, కొట్టి చంపుతారు. హల్లెలూయా చెప్పుదాం. ఆంధ్రాలో కూడా గొప్ప దైవజనుడు అటువంటి ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి, గొప్ప దైవజనుడు, మంచి జ్ఞానం, నిజమైన దేవుడు ఎవరో రుజువుపరిచిండు, తేల్చిండు. ఆ ప్రసంగం ఎదుట ఎవరు నిలబడలేని పరిస్థితిలో తనకు ఏ ముప్పు రాబోతున్నదో ముందుగానే ప్రవచన వాక్కు విడుదలైంది అతని నోటిలో నుండి. ఒక అభిషక్తిలో నుండి, ఒక మంచి వ్యక్తిలో నుండి ఏ మాట అయితే వస్తుందో ఆ మాట అక్షరాలుగా నెరవేరుతూ ఉన్నది. ఈ రోజున దైవజనుని నోటిలో నుండి ఎవరి పేరులైతే వచ్చినాయో వారి స్థితిగతులను పరిశుద్ధాత్మ దేవుడు మార్చబోచున్నాడు.